తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ వరుసగా నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు బయటపడటం పార్టీ నాయకత్వానికి మింగుడు పాడలేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు ఆగడలేదు. హస్తం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడటం కలకలం రేపుతోంది. ఇప్పటికే పాలకుర్తి, కామారెడ్డి వ్యవహారాలు పార్టీకి తలనొప్పిగా మారగా ఇప్పుడు జహీరాబాద్ పంచాయతీ కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. జహీరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ మెట్లపై నిరసనకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలు జహీరాబాద్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఈ విభేదాల వెనుక కారణాలేంటి? జహీరాబాద్ రాజకీయాలపై ఇప్పుడు అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి సారిస్తుండగా మరోవైపు పార్టీ అంతర్గత విభేదాలను చక్కదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. జహీరాబాద్ కాంగ్రెస్లో మొదలైన అసమ్మతి ఇప్పుడు గాంధీ భవన్ మెట్ల వరకు చేరింది. మాజీ మంత్రి చంద్రశేఖర్పై కార్యకర్తల ఆగ్రహం బహిరంగ నిరసనగా మారగా మరోవైపు ఎంపీ సురేష్ షెట్కార్ మాత్రం పార్టీ ఐక్యతకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? జహీరాబాద్ కాంగ్రెస్లో విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందా, లేక మరిన్ని రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం జహీరాబాద్ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే స్థానికంగా పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామస్థాయి కార్యకర్తల్లో వర్గపోరు పెరిగితే సంస్థాగతంగా కాంగ్రెస్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే అధిష్టానం త్వరలోనే ఈ అంశంపై నివేదికలు సేకరించి అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఈ అంతర్గత విభేదాలకు ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ మరోసారి అంతర్గత విభేదాలకు వేదికగా మారింది. జహీరాబాద్ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు కనిపిస్తున్నాయి. జహీరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నేతలు గాంధీ భవన్ మెట్లపై బహిరంగ నిరసనకు దిగారు. చంద్రశేఖర్ కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ వెంటనే ఆయనను బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నేతల ఆందోళనతో గాంధీ భవన్ ఉద్రిక్త వాతావరణానికి వేదికైంది. జహీరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు చేరుకుని మాజీ మంత్రి, జహీరాబాద్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రశేఖర్ వ్యవహార శైలి వల్ల స్థానికంగా పార్టీ బలహీనపడుతోందని, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నిర్ణయాలు పార్టీకి ఇబ్బందులు తెస్తున్నాయని ఆరోపించిన నేతలు జహీరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వాపోయారు. గాంధీ భవన్ మెట్లపై నిరసన చేపట్టిన నాయకులు చంద్రశేఖర్ను వెంటనే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి పార్టీని సమన్వయం చేయగల నాయకుడికి అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. తమ డిమాండ్లను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు వినతి పత్రం కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ కాంగ్రెస్లో నెలకొన్న ఈ అసంతృప్తి ఇప్పుడు బహిరంగ నిరసన రూపంలో బయటపడడంతో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జహీరాబాద్ నియోజకవర్గంలో చంద్రశేఖర్ వర్సెస్ ఎంపీ సురేష్ షెట్కార్ మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు కార్యకర్తలకు అంటుకుంది. మండల, గ్రామీణ స్థాయి అధ్యక్షులు, కమిటీలపై గ్రామస్థాయిలో వర్గపోరు బహిర్గతమవుతుంది. జహీరాబాద్ కాంగ్రెస్ లో కొనసాగుతున్న అంతర్గత చర్చల నేపథ్యంలో ఎంపీ సురేష్ షెట్కార్ స్పందించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతన మార్పులు, చేర్పులు చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఒక పెద్ద సంస్థ అని, ప్రతి నిర్ణయంలో అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. జహీరాబాద్ పరిధిలోని మండల, గ్రామ కమిటీలతో పాటు అసెంబ్లీ స్థాయి నాయకుల అభిప్రాయాలను కూడా పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్లు వెల్లడించారు. మండల అధ్యక్షుల వ్యవహారంపై కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా పరిష్కారం దిశగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పార్టీలోని ముఖ్య నాయకులంతా కలిసి చర్చించుకున్నామని, విభేదాలకు తావు లేకుండా సమన్వయంతో ముందుకు సాగుతామని సురేష్ షెట్కార్ పేర్కొన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ లో ఐక్యతను కాపాడుతూ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అయితే అధికార పక్షంలో ఇలాంటి గ్రూప్ రాజకీయాలు క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది. పాలకుర్తి, కామారెడ్డి, ఇప్పుడు జహీరాబాద్ వరుసగా బయటపడుతున్న అసంతృప్తి స్వరాలు తెలంగాణ కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఈ అంతర్గత పంచాయతీలకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెడుతుందా, లేక మరిన్ని కొత్త వివాదాలకు తెరలేస్తాయా అనేది వేచి చూడాలి. మొత్తానికి జహీరాబాద్ కాంగ్రెస్ లోని ఈ అంతర్గత విభేదాలు పార్టీ భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఎంత మేర ప్రభావం చూపుతాయనేది ఉత్కంఠగా మారింది. జహీరాబాద్ పంచాయతీపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారబోతుంది. అధిష్టానం తీసుకునే నిర్ణయం తర్వాత పరిస్థితులు ఏ దిశగా మారతాయన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.